స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ ఆరోగ్యానికి హానికరము అని మనందరికీ తెలుసు. అయినా తెలిసినా కూడా ఈ పొగాకు వ్యసనాలకు ఒకసారి అలవాటు పడిన వాళ్ళు దాన్ని వదిలిపెట్టే పరిస్థితికి రారు. సో, చాలా సందర్భాల్లో గమనిస్తే మనం పొగాకు వ్యసనాల్లో ఈ స్మోకింగ్ గానీ, బీడీ గానీ, చుట్ట గానీ, అడ్డ చుట్ట గానీ, పొగాకు ఉత్పత్తులు ఏవైనా సరే పొగ రూపంలో తీసుకుంటే ఏమైతుందంటే వాటిలో దాదాపు 7,500 పైగానే విష పదార్థాలుంటాయి. దాదాపు 100 పైగానే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉంటాయి. తర్వాత తారు, రోడ్ల మీద ఏసే తారు, డాంబర్ లాంటిది కూడా ఉంటుంది. సో, ప్రధానంగా నికోటిన్ అనేది ఈ స్మోకింగ్‌లో ఉండడం వల్ల, నికోటిన్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళకి సిగరెట్ తాగిన ప్రతిసారి వాళ్ళకు ఆనందంగా ఉన్నట్టు, బాధను మర్చిపోయినట్లు, హెల్తీగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్లు, మంచి ఐడియాస్, ఆలోచనలు వస్తున్నట్టు. సో, ఈ విధంగా ఫిట్ ఫర్ డ్యూటీ అనమాట. ఎటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సో, ఈ స్మోకింగ్ అనేది స్టిమ్యులేషన్‌గా వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో, ఈ నికోటిన్ స్టిమ్యులేషన్ వల్ల ఈ రకమైన ఉపయోగం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ స్మోకింగ్ ఉపయోగించడం వల్ల 90% ఈ క్యాన్సర్‌లు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు పొగ కారణం. అదేవిధంగా 60% గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ రావడానికి పొగనే కారణము. తర్వాత 80-78% పక్షవాతం లాంటి జబ్బులు రావడానికి కూడా పొగనే కారణము. ఈ పొగలో ఉన్న విష పదార్థాలు, వాటిలో ఉండే తారు, ఈ కెమికల్స్ అన్నీ కూడా మనిషి ఈ స్మోకర్స్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ప్రధాన శత్రువులు. కాబట్టి అటువంటి స్మోకింగ్ వ్యసనం దూరం చేసుకోవడానికి చాలామంది ఈ నికోటిన్ ప్యాచెస్ గానీ, నికోటిన్ గమ్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ వ్యసనం నుంచి, స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి వచ్చినప్పటికి కూడా ఈ నికోటిన్ గమ్స్‌కు అలవాటు పడి వీటికి డిపెండ్ అయిపోయి వీటికి బానిస అయిపోతున్నారు చాలామంది. సో, అటువంటి వాళ్ళు కూడా ఈ నికోటిన్ గమ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి కూడా మా దగ్గరికి ట్రీట్మెంట్‌కి వస్తున్నారు. సో, కాబట్టి అతి సురక్షితమైన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనము ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి మానుకోవడానికి బెస్ట్‌గా హోమియో మెడిసిన్ పనిచేస్తుంది.